పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమరాయుడు షూటింగ్ రైట్ ట్రాక్లో పడింది. 2 రోజుల క్రితం సికింద్రాబాద్లో మొదలైన చిత్రీకరణలో రేపటి నుంచి పవన్ పాల్గొననున్నారు. అయితే ఇంకా ఈ మూవీ టెక్నీషియన్లలో మార్పు కొనసాగుతున్నాయి. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వీరం సినిమా తెలుగు రీమేక్కి మొదట తమిళ దర్శకుడు ఎస్జే సూర్య అని అనుకున్నారు. ఆయన ప్రీ ప్రొడక్షన్ దశలో పూర్తిగా ఉన్నారు. షూటింగ్ సమయం వచ్చేసరికి విలన్గా మురుగదాస్ సినిమాలో ఆఫర్ రావడంతో ఈ సినిమాను వదిలేశారు. ఆ స్థానంలో గోపాల డైరెక్టర్ డాలీ వచ్చారు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ విషయంలో మార్పు జరిగింది. మొదట కాటమరాయుడు కోసం బెంగాల్ టైగర్ సినిమాకు పనిచేసిన సౌందర్యరాజన్ను ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ప్రసాద్ మూరెళ్ల చేరారు. గతంలో ఈయన అత్తారింటికి దారేది సినిమాకు పనిచేశారు. ఈ మార్పు వెనుక షూటింగ్ ఆలస్యం కారణమని సౌందర్యరాజన్ వైపు వారు చెబుతుంటే, రాజన్ కి డాలీకి సూట్ కావడం లేదని దర్శకత్వం శాఖలోని వారు వివరిస్తున్నారు. ఏదేమైనా అత్తారింటికి దారేది కాంబినేషన్ మళ్లీ సెట్ అయింది. మార్పు వచ్చిందేనని పవన్ సన్నిహితులు సంతోషపడుతున్నారు. ఈ చిత్రం కూడా అంత హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. శరత్ మలార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నారు. అతనికి జోడిగా శృతి హాసన్, ఆమిని భాస్కర్ నటిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా